కరీంనగర్లో గనుక తీసుకుంటే మానకొండూరు కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎస్ఎల్ గౌడ్ మరణానికి ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపులే కారణమని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ కార్యక్రమాలకు కనీస సమాచారం లేకపోవడం, పదవుల్లో అన్యాయం జరగడంపై కేడర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మానకొండూరులో అసలు ఏం జరుగుతోంది, కుటుంబ సభ్యులు, స్థానిక పార్టీ నేతలు ఏమంటున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. కావ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులతో అయితే తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు రోజు రోజుకి హాట్ టాపిక్ గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి అయితే చేరుకుందనే చర్చ కొనసాగుతుంది. అయితే ఇటీవల బేతల్లి మహేందర్ రెడ్డి, గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి, అదే విధంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్ఎల్ గౌడ్ గుండెపోటుతో మరణించారు. అయితే వరుస ఘటనల నేపథ్యంలో అయితే కాంగ్రెస్ నాయకులకు గుండెపోట్లైనా లేక ఆత్మహత్యలే శరణ్యమా అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ మురళీధర్ రెడ్డి టార్చర్ కి, అంటే వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే టార్చర్ పెట్టాడంటూ కూడా గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి మహేందర్ రెడ్డి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరి అయితే ఆత్మహత్యకు పాల్పడ్డ అనంతరం కొద్ది రోజులకైతే మరణించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే మన్నపల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్ఎల్ గౌడ్ కూడా గ్రామ కార్యక్రమానికి తనకు ఈ సమాచారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. అయితే మండల అధ్యక్షుడు బండారి రమేష్ తో పాటు ఫోన్ లో ఆవేశంగా మాట్లాడిన అనంతరం ఎస్ఎల్ గౌడ్ కుప్పకూలి గుండెపోటుతో మరణించినట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సమయంలో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ కూడా కాంగ్రెస్ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఎస్ఎల్ గౌడ్ మరణానికి కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పిఏ మురళీధర్ రెడ్డి మానసిక వేధింపులే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక దీనిపై అయితే ఒక ఇంతవరకు ఎలాంటి అధికారణ నిర్ధారణ అయితే లేదు. అయితే ఇక ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా ఆశించిన కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీనారాయణ గౌడ్ కు వైస్ చైర్మన్ పదవి ప్రకటించడంతో మనస్తాపానికి గురైనట్లు కూడా చర్చ కొనసాగుతుంది. తన భార్య సర్పంచ్ గా పోటీ చేసిన సమయంలోనూ అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మండల అధ్యక్షుడిగా, ఎంపీపీగా పార్టీకి సేవ చేసిన ఆయన ఎమ్మెల్యే గెలుపు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి కష్టపడితే తనకు దక్కిన బహుమతి ఇదేనా అంటూ కూడా ఫోన్ లో ఆవేదన వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ఆయన కుప్పకూలినట్టుగా కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. దీంతో మానకొండూరు కాంగ్రెస్ కార్యకర్తల అసంతృప్తికి అయితే వ్యక్తం చేస్తున్నారు. న్యాయకత్వం వారిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా షాడో ఎమ్మెల్యే అంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరిగాయి. ఆ ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డిపై కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అట్లాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాగా రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.